నా మొగుడు పాత్ర వహించిన అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. అయితే నేను మల్లిక గెటప్ లో వద్దాం అనుకున్నాను కానీ మరి అంత ఓవరాక్షన్ కింద ఉంటుంది అని చెప్పి రాలేదు. ఒరే నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? అరే నాలో చూసుకో ఆయాంష్ ని. ఓకే దక్కు దోలు డాష్ యారమ్మ గారు చూడు ఎలాగైపోయారు నా మీద బెండతో. అంత హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? తమ్నైల్ చూసాక అర్థమైపోయింది కదా. మనం ఈ రోజు చేస్తున్నాము జానకి కలగనలేదు రీయూనియన్ 8 రాశి అమ్మాస్ హౌస్ అనమాట. సో మా వాళ్ళు ఎవరెవరు వస్తారు ఏంటి అనేది తెలీదు. నేనైతే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాను. ఈ లోపు కావాలని నేను వ్లాగ్ చేస్తున్నానని తెలిసి మరొక వ్లాగ్ చేస్తూ మన ఇంటికి వచ్చారు భవి వ్లాగ్స్ అధినేత భవిష్య గారు. ఇలాగా ఈ మధ్యన ఈవిడ గారు కొంచెం కొత్త సీరియల్స్ చేయడము, దాని తర్వాత కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయిపోవడం వల్ల పాత ఫ్రెండ్స్ మర్చిపోయి అలా చేశారనమాట. అదేంటి అని మీరు కమెంట్స్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రాశి అమ్మ హౌస్ కి. బాయ్ బాయ్. జానకి కలగనలేదులో నా మొగుడు పాత్ర వహించిన అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. విష్ణు వచ్చారు. యాక్చువల్ గా అబ్బాయి రావాల్సిందిరా శ్వేత్ చవాలి. నాకు శ్వేత్ అంటేనే ఇష్టం. హాయ్ చంద్ర. సో హియర్ ఇట్ ఈస్ రిధిమా. మేము వచ్చేసాం రాశి అమ్మగారు వాళ్ళ ఇంటికి. మల్లిక చేసే వింత చేష్టలన్నీ చూడడానికి అని చెప్పించారంట. అయితే నేను మల్లిక గెటప్ లో వద్దాం అనుకున్నాను కానీ మరి అంత ఓవరాక్షన్ కింద ఉంటుంది అని చెప్పి రాలేదు. ఒరే నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? అంతేనా? అయితే ఇంకోటి ఏంటంటే రిధిమా పాప మహేష్ కోసం చూసింది కానీ ఆయంష. అరే నాలో చూసుకో ఆయాంష్ ని. ఓకే దక్కు దోలు డాష్ అనవసరంగా చెప్పాను రా నీకు నేను. ఇది రియలైజేషన్. యారమ్మ గారు చూడు ఎలాగైపోయారు నా మీద బెండతో. అంతొద్దు. ఆవిడ కొంచెం హెల్దీగా కనిపిస్తున్నారు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత. మనం అందరం లేక. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? మల్లిక లేదు అమ్మా. ఈ రోజు ఏం చేయమంటారు చెప్పండి మీకోసం. సైలెంట్ గా ఉండి చాలు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎస్ ఎందుకు మీరు నాకు బయట అయినా సరే కూడా అప్పుడప్పుడు ఇవ్వచ్చు కదా సలహాలు. డబ్బులు 20 రూపాయలు ఇస్తున్నావు అంటున్నావు. అడిగేవారు తెలుసా, మీ పిన్ని గారు రాలేదా, పెద్దమ్మ అని పిలుస్తా కదా మీ లీలా గారు ఏరియా అని చెప్పాడు. అడిగారు కదా మరి 20 రూపాయల ముష్టి సోడా కూడా రావట్లేదు. ఇంక మందు ఎలా కొనుక్కోను? డబ్బులు ఈ రోజు నేను మీకు ఇస్తున్నాను. ఇది మధ్యన డైట్ చేస్తున్నారని తెలుసు మీకోసం. విష్ణుని ఏం చేద్దాం అది చెప్పండి ఫస్ట్. విష్ణుని ఏం చేద్దాం? మందు పెట్టి విష్ణు అంటే నువ్వే. విష్ణు అంటే నువ్వు కాదు, నువ్వు రా ఇడియట్. యు నో తెలుగు వెరీ వెల్? నో ఐ డోంట్ నో ఇంగ్లీష్ వెరీ వెల్. సో ఐ కాన్ మరదలో అన్న తోడు కూడా అండ్ మా అమ్మ నాన్న తెలుసు కదా. ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. ఇక నుంచి మీరు రాసి మా వీడియోలో లేదమ్మా బ్లాగ్ చేస్తా. లంచ్ ప్రిపరేషన్స్ కాదురా. అమ్మ ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు పొద్దునే వచ్చి హెల్ప్ చేస్తావు అనుకున్నాను అని అన్నారు. నేను అన్నాను మారిపోయిందమ్మా మల్లిక అని చెప్పి అడిగారు కదమ్మా అన్నా. అంటే వద్దు వచ్చి చూడటమే అని అన్నారు. చూడు చాలా ఇప్పుడు తినొద్దు మరి వచ్చి చూడటమే అని చెప్పారు కాబట్టి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వావ్ ఏమేమి ఉన్నాయి స్పెషల్ చూపించు ఒకసారి. ఇదిగో మనందరికి ఫేవరెట్ మామయ్య ప్రాన్స్ బిర్యానీ. yes కీమా నాది టమాటా పప్పు. ఓకే అండ్ ఆలు ఫ్రై. వేర్ ఇస్ రాశి గారి నాటుకోడి? నాటుకోడి ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు. నైస్. ఇందాక ఎక్స్ప్రెషన్ ఏది నీది? వెజిటేరియన్ ఏమేం చెప్తున్నావు? పప్పు ఆలు ఫ్రై.
ఓవరాక్షన్ మామూలు కాదు. మమ్మీ రాలే హాయ్ చెప్పు. చూసారా ఎంతగానో వెయిట్ చేస్తున్న మన అఖిల్ వచ్చాడు అనమాట. జానకి కలగన్ దగ్గర నుంచి బుద్ధిమంతుడు అఖిల్. ఫుడ్ వచ్చింది మొత్తం అంతా రెడీ. ఎప్పటి నుంచి తింటున్నావు తెలుసా నువ్వు? ముగ్గురు అయిపోయింది. తింటానే ఉన్నావు మెల్లగా. పెట్టింది కొంచెమే. వావ్. వెజ్ అక్కడ ఉంది. అది వెజ్. ఇప్పుడు టేబుల్ మీద ఇద్దరు వెజ్. అత్తయ్య ఒకరు. మీరు వెజ్ కాదు కదా జనరల్ గా. ఈరోజు వెజ్. ప్రతిసారి లక్ష్మీవారం కాదు, గురువారం అది. మలయాళం అన్న ఏంటి మన సీన్స్ అన్ని ఇదైనాయి అంట. ఇప్పుడు రావట్లేదు ఏవి. ఎందుకు అని ముత్యాల మామయ్య గారు ఏం కావాలి ఇప్పుడు? అసలు నేను ఒక పెద్ద సెల్ఫీ తీసేసి చెప్పేస్తాను. మన రీల్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఈరోజు చేద్దాం. మా జానకి కలగన్ లేదు ప్రొడ్యూసర్, మై ఫేవరెట్ అనిల్ అన్న గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఏ మాత్రం సిగ్గు లేకుండా తింటున్నా విష్ణు. రాసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేటప్పటికి మా ఆయాంష్ స్కూల్ నుంచి వచ్చి ఇలాగా దర్శనం ఇచ్చాడు అనమాట. అయితే తను కిచెన్ సెటప్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టాడు. ఎస్. సో అదనమాట ఈ రోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ సో ప్రియాంక ఎందుకు రాలేదు అనేది చెప్తాను. తనకి కొంచెం ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దానివల్ల తనకి హాస్పిటల్కి అది వెళ్ళడం వల్ల ఈవినింగ్ వస్తాను అని అంది. సో ఆ టైం వరకు టైం స్పెండ్ చేయడం నాకు కుదరలేదు. అందుకని తను కలవడం మిస్ అయ్యింది. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ దయచేసి ఇదంతా కూడా పాజిటివ్గా తీసుకోవాలి అండ్ వేరేగా ఏమీ అనుకోవద్దు. And bye bye. Thank you and don't forget to subscribe to our channel. Sidishnu. Tata. ఏదో పెద్ద ఓవరాక్షన్. సరే సర్లే. ప్యాంట్ ఇదిరా ఎప్పుడు చూసినా అయితే పనిరా. ప్యాంట్లు చొక్కాలు